సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ టూరిజానికి అంతర్జాతీయ స్థాయి లుక్ తీసుకొచ్చేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టూరిస్టు హబ్ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రాన్ని 6 టూరిస్టు జోన్లుగా విభజించి 275 కోట్లతో 10 ఉమ్మడి జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. చైనా, రష్యా దేశాల్లో ఉన్న తరహాలో జల వనరుల వద్ద క్యాంటిలీవర్ గ్యాస్ వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆధ్యాత్మిక కేంద్రాలుగా యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, రామప్ప, బాసర, సోమశిల, కాళేశ్వరం, మెదక్ వంటి క్షేత్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఎకో వెల్నెస్ లో భాగంగా సిద్దిపేట, నల్లమల సర్క్యూట్, శ్రీరామ్ సాగర్, జన్నారం, గిరిజన సర్క్యూట్, నాగార్జున సాగర్, వికారాబాద్, మహబూబ్ నగర్ ను డెవలప్ చేయనున్నారు. జల సర్క్యూట్లుగా కుంటాల, పొచ్చెర, కొరటికల్, గాయత్రి వంటి జలపాతాలను సుందరీకరించనున్నారు. వారసత్వ కట్టడాల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్, చార్మినార్ క్లస్టర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ క్లస్టర్లలోని వారసత్వ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురానున్నారు. హస్తకళలను ప్రోత్సహించేలా పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, కొత్తకోట సర్క్యూట్లకు జీవం పోసి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురానున్నారు. బౌద్ధ సర్క్యూట్లలో భాగంగా కొండాపూర్, ధూళికట్ట, కారుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండ అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాజెక్టుల్లో మౌలిక వస్తుల కల్పన నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అంతేకాదు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం వద్ద సందర్శకుల కోసం అదనపు కాటేజీలు నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానది తీరంలోని సోమశిల వద్ద అత్యాధునిక బోట్లను అందుబాటులోకి తీసుకురావాలనేది సర్కార్ ప్రణాళిక. ఆయా పర్యాటక ప్రాంతాల్లో స్థానిక కళాకారులకు జీవనోపాధి కల్పించేలా ప్రత్యేకంగా హంపి థియేటర్లను నిర్మించి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది.